బొబ్బిలి పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. 2016 నుంచి 2019 వరకు ఈ కాలనీలో 600 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు రెవెన్యూ రికార్డులు చూపుతున్నారు. అయితే అందులో పేదలకు దక్కినవి ఎన్ని అనేది ప్రశ్నార్థకంగా మారింది. రెవెన్యూ అధికారులు సిబ్బందితో కొంతమంది కుమ్మక్కై స్థలాలని బినామీ పేర్లపైకి మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపణలుస్తున్నాయి. గతంలో పనిచేస్తున్న తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు ఇందిరమ్మ ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సృష్టించి చూడండి సరిగోండి, ఇది ఇంకుతో రాసినటువంటి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు తయారు చేసిన పట్ట. ఈ వెనకాల మాత్రం జెరాక్స్ అండి, ఇది ఎంఆర్ఐ గారిది ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫేక్ ఫోర్జరీ సంతకం. ఇది దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. పట్ట ఇందిరా. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు అనేక సార్లు ధర్నాలు, ఆందోళనలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2 దశాబ్దాల కిందట బొబ్బిలి పట్టణంలో ఇందిరమ్మ కాలనీని నిర్మించారు. సుమారు 2000 మందికి పైగా లబ్ధిదారుల కోసం కాలనీ లేఅవుట్ ఏర్పాటు చేశారు. అయితే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి, అక్రమాలకు పెద్ద ఎత్తున జరిగాయనే ఆరోపణలున్నాయి. ఇళ్లు నిర్మించుకోలేని అభాగ్యుల స్థలాలను కొందరు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. హెచ్టీ విద్యుత్ లైన్ల కింద ఎటువంటి పట్టాలు ఇవ్వరాదన్న నిబంధన ఉంది. ఈ మేరకు కాలనీలో హెచ్టీ లైన్ల కింద సుమారు 1/2 కిలోమీటర్ పొడవున ఖాళీ స్థలాలను అప్పట్లో ఉంచారు. ఆ స్థలాలపై కూడా కబ్జాదారుల కన్ను పడింది. డబుల్ ఎంట్రీ అయిన స్థలాలను కూడా అమాయకులకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ కాలనీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతోన్న మరికొంతమంది తహసీల్దార్ సంతకం, నకిలీ స్టాంపు వేసి పట్టాలను సృష్టించి అమ్మకాలు చేసి లక్షలు పోగేసుకుంటున్నారు. ఈ రోజు బొబ్బిలి పట్టణంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఎంతో విలువైనటువంటి ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమణదారులు దర్జాగా దొంగ పట్టాలతో స్థానిక ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని దర్జాగా అనుభవిస్తూ ఉన్నారు. వీటిని వెంటనే ఎమ్మెల్యే గారు ఆపకపోయినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీ స్థలం కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మేము కోరుకున్నది ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి బొబ్బిలి పట్టణంలో చాలా మంది పేదలు ఉన్నారు. కనీసం వాళ్ళకి ఇల్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఈరోజు స్థానికేతరులు ఇందిరమ్మ కాలనీకి వచ్చి ఈరోజు దొంగ పట్టాలు తయారు చేసుకుని దర్జాగా లక్షలాది రూపాయలకి ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాని గారి పేరు చెప్పుకుని ఒక బ్యాచ్ తిరుగుతూ ఉంది ఆ కాలనీలో. ఏమైనా అడిగినట్లయితే మాకు ఎమ్మెల్యే గారు పట్టా ఇచ్చారు, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టుకున్నారని చెప్తున్నారు. ఇమీడియట్ గా అటువంటి వారిపైన స్థానిక గౌరవ శాసనసభ్యులు బేబీనాని గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, పేదలకి ఉచిత ఇల్లు పంపిణీ చేయాలని చెప్పి 10 కోట్ల వ్యయంతో ఇక్కడున్న ఇందిరమ్మ కాలనీని స్థల సేకరణ చేసి పట్టాలు ఇప్పించడం జరిగింది. అదే లేఅవుట్ లో ఏవైతే ఇంకా మిగిలిన ఖాళీ ప్రదేశాల్ని కబ్జాలకు గురి చేసే విధంగా అందులో ఉన్న లొసుకుల్ని ఇక్కడ ఉండే చోటా మోటా నాయకులందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఏవైతే లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో పట్టాలు చేతికి అందకున్నా, ఏవైతే బినామీ పట్టాలు సేకరించి 1 నుంచి 10 మంది వరకు చేతులు మారే పరిస్థితి ఉంది. అలాగే దీని మీద ప్రజా సంఘాలు, మిగతా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పత్రికా ముఖంగా కూడా చాలా 100 కథనాలు వచ్చినాయి. దాని మీద అప్పట్లో గతంలో ఉండే వైసీపీ ఎమ్మెల్యే గారు సంబంధించి చిన్నప్పనాయుడు గారు అదే రెవెన్యూ యంత్రాంగానికి దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం చెప్పి, ఎంక్వైరీ చేయడం చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఉండే రెవెన్యూ అధికారులు ఇక్కడ 500కు పైగా ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద ఎంతవరకు చర్యలు తీసుకున్నారు? అయితే ఇప్పటికీ 500 ఉన్నట్టేనా, లేదా అవన్నీ పాయినట్టేనా, లేకపోతే ఇంకా కబ్జాలకు గురవుతున్నట్టేనా? దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిందన్నారు కానీ మాకైతే పూర్తి స్థాయి ఈ తాలూకా దీని మీద సందేహాలు చాలా ఉన్నాయి. అలాగే ఏవైతే ఇక్కడుండే ఇందిరమ్మ కాలనీ చుట్టుపక్కల ఉండే ప్రభుత్వ స్థలాల్లో కూడా ఈ రోజు గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళు టీడీపీ నాయకులు ఏదైతే కబ్జా చేశారని చెప్పారు, ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో నాయకులు వైసీపీలో జరిగిన కబ్జాలని చెప్పారు. ఇద్దరు కూడా సమగ్ర దర్యాప్తు జరిపించి అసలు ఎక్కడ కబ్జా జరిగింది, ఇక్కడ లోటుపాటు జరిగింది అనే విషయాల మీద పూర్తి దర్యాప్తు జరిపించండి.
ఇందిరమ్మ కాలనీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతోన్న కబ్జా రాయిళ్లు తమని ఎవ్వరూ ఏం చేయలేరని ధీమాతో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ కాలనీలో జరిగిన అక్రమాలపై అప్పటి ఎమ్మెల్యే సమ్మంగి వెంకట చిన్నప్పల నాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమిష్టిగా విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. వైసీపీ ఎమ్మెల్యే చిన్నప్పల నాయుడు ఆధ్వర్యంలో కమిషనర్, ఎంఆర్ఓ మీడియా సమావేశం నిర్వహించి ఇందిరమ్మ కాలనీలో 556 ఖాళీ స్థలాలున్నాయని, అర్హులు పట్టాలను ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఏమైందో కానీ అంతా గప్చుపోయారు. దీంతో దర్యాప్తు నివేదిక బయటపడలేదు. ఫలితంగా అక్రమాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు లేవు. 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు సిపిఎం పార్టీగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేశాం. 5 రోజులు జైల్లో ఉన్నాం. ఆ సందర్భంగా బొబ్బిలి రాజులు డీపట్టా భూమి 18 ఎకరాలు ఉంటే ఇందిరమ్మ కాలనీకి 2170 చిల్లర సైట్లు అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వేశారు. ఆ సందర్భంగా 170 చిల్లర ఉన్నటువంటి సైట్లు కాలనీలో, అలాగే ఐటీఐ కాలనీలో కానివ్వండి, మరి అనేక రకాలైనటువంటి కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆనాడు 2007లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అప్పుడు సుజయకృష్ణ రంగారావు గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. మరి ఆ టైంలో దాదాపు 2700 పైచిలకు అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు ఇచ్చిన పట్టాలలో ఈ 2000 పైచిలకు ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఒక్కడు లేడు. నిజమైన వ్యక్తి అక్కడ లబ్ధిదారుడు ఎవడు లేడు. ఆ రోజుల్లోనే 25,000కి 20,000కి బయట నుంచి వచ్చిన వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు. అది అప్పుడు జరిగినటువంటి విషయం. మరి ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలైనటువంటి కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఫేక్ పట్టాలు సృష్టించుకుని ఆ పట్టాలు చూపించి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి సంబంధిత అధికారులు వచ్చి నీకు ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎవరు పట్టా ఇచ్చారు చూపించారంటే ఈ ఫేక్ పట్టాలను చూపించి ఇదిగో వచ్చింది బాబు, మరి ఈ విధంగా మరి నాకు ఇల్లు లేదు, నేనేదో కట్టుకుంటున్నాను, మమ్మల్ని అల్లరి పెట్టకండి, మరి ఏదో చేయండి అని చెప్పి వాళ్ళకి ప్రాధాయపడి మరి ఏదో రకంగా చక్కబెట్టుకుంటున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా, ప్రతి గృహం కూడా మరి అంత కబ్జాలు చేసి కట్టుకున్నటువంటి ఇల్లులు తప్ప ప్రభుత్వం వాళ్ళకి అలాట్ చేసినటువంటి ఇల్లు పట్టాలు ఇల్లులు కట్ట కాదు. ఈ విషయం మీద మేము వారం 10 రోజుల నుంచి గట్టిగా మేము నిలదీస్తూ ఉన్నాం అధికారులని. అలాగే స్థానిక నాయకులను కూడా మరి అడగమంటున్నాం. ఈ అధికారులను అడగండి, ఇది ఎంతవరకు వాస్తవం జరుగుతుంది, ఇక్కడ ఎంతవరకు కబ్జాలు జరుగుతున్నాయనే నిజాన్ని బయటపెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఆల్రెడీ అడగడం జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఇంతవరకు ఇల్లు అనేది ఇవ్వలేదు. పూర్తిగా పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు ఇవ్వగా మిగిలినటువంటి ఖాళీ స్థలాలు సుమారుగా 600 దగ్గర ఉన్నాయి. కానీ వాటిని ఇప్పటికీ కూడా పంచకపోవడం వల్ల అక్రమార్కులు అందరూ చొరబడి వారికి ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చిన సైట్లు వాళ్ళు నచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. నకిలీ పట్టాలు తయారు చేసి అమ్ముతా ఉన్నారు. వాటికి రెవెన్యూ యంత్రాంగం సపోర్ట్ చేస్తుందా, లేకపోతే వీళ్ళు వేరే తయారు చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు తేల్చవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరంగా వీళ్ళకి నిరుపేదలకి ఇల్లు ఇమ్మని చెప్పేసి కొన్ని సంవత్సరాల తరబడి పోరాటం చేశారు బోల్డు మంది పేదల పక్షాన. అయినా సరే ఈరోజు ఇళ్ళు అనేవి ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటిపైన తక్షణం చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక ఇందిరమ్మ కాలనీలో ఇప్పటికీ ఖాళీ స్థలాలున్నాయా, కబ్జాలకు గురయ్యాయా అనే ప్రశ్నలు అక్కడి ప్రజలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన తక్షణమే స్పందించి మళ్లీ రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి నివేదికను బయటపెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూ కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు కోరుతున్నారు.